హీరోయిన్ త్రిష ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్, ఈయన సినిమా హీరో కూడా. ఈయన ఇప్పుడు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి రావడంతో ఆయన ఎఫ్ఐఆర్ల గురించి, ఆయన చుట్టూ జరుగుతున్న వ్యవహారాల గురించి మొత్తం సోషల్ మీడియా కోడై కూస్తుంది. ప్రతిపక్షాలు కూడా అతని పర్సనల్ విషయాల్ని బయటపెట్టి అతన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాయి. అట్లాంటి ఒక విషయమే త్రిష ఆస్తుల వ్యవహారం. దాదాపు 20 ఏండ్ల నుంచి తమిళం అట్లనే తెలుగు ఈ రెండు సినీ ఇండస్ట్రీల్లో త్రిష ఒక అగ్ర హీరోయిన్గా వెలుగొందుతుంది. అంతేకాదు, ఆమె గతంలో ఒక్కో సినిమాకి 3 నుంచి 4 కోట్లు తీసుకునేదట. కానీ పొన్నియిన్ సెల్వన్, లియో ఇట్లాంటి సినిమాల తర్వాత ఏకంగా ఆమె రేట్ని 6 నుంచి 12 కోట్లకు పెంచేసిందంట. సో ఓన్లీ సినిమా నుంచి వచ్చే ఇన్కమే కాదు, ఆమె రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు, చాలా బ్రాండ్లకి అంబాసిడర్గా ఉంటూ సంపాదించింది. ఇట్లా రకరకాల మార్గాల్లో ఆవిడ సంపాదించిన ఆస్తి దగ్గర దగ్గర 100 కోట్ల వరకు ఉంటుందంట. వీటిల్లో చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు దగ్గర దగ్గర 12 కోట్ల వాల్యూ చేస్తుంది. అట్లాగే హైదరాబాద్లో ఒక విలాసవంతమైన ఇల్లు, దీని వాల్యూ కూడా 10 కోట్ల వరకు చేస్తుందట. ఇట్లా చెన్నైలో, హైదరాబాద్లో దగ్గర దగ్గర 100 కోట్ల వరకు ఆస్తుల్ని త్రిష కూడా పెట్టింది. అంతేకాదు, త్రిష దగ్గర అత్యంత ఖరీదైన కార్లు మెర్సిడైజ్ బెంజ్ ఎస్ క్లాస్, దీని వాల్యూ 80 లక్షల వరకు ఉంటుంది. నెక్స్ట్ BMW 5 సిరీస్, దీని వాల్యూ కూడా 75 లక్షలు. రేంజ్ రోవర్ ఎవాక్, దీని వాల్యూ ఆల్మోస్ట్ 60 లక్షల రూపాయలు. అట్లనే మెర్సిడైజ్ బెంజ్ ఈ క్లాస్, దీని వాల్యూ కూడా 60 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇట్లా ఒక 4-5 రకాల విలాసవంతమైన కార్లు కూడా త్రిష దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే విజయ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత త్రిషకు విజయ్కి ఉన్న సాన్నిహిత్యం బయటపడిందో, ఇప్పుడు త్రిష ఆస్తుల వ్యవహారం కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంతేకాదు, త్రిష ఒక ఏడాదికి సినిమాల ద్వారా కాకుండా ఓన్లీ వివిధ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ 9 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుంది.